శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్నేహం అనే అంశం గురించి చూద్దాం. ఈ సృష్టిలో అత్యంత విలువైన మరియు ప్రేమపూర్వక సంబంధాలలో స్నేహం ఒకటి. కన్నవారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలు మిత్రులతో చెప్పుకుంటాం. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేనివారు ఉండొచ్చు, కానీ స్నేహితులు లేనివారు ఉండరు. స్నేహం అనేది దేవుడిచ్చిన అపురూప వరం. అమ్మ తర్వాత ఆత్మీయతను పెంచే పదం కూడా స్నేహమే. ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, ఉల్లాసంగా ఉంచడం, సామాజిక నైపుణ్యాలను పెంపొందించడంలో స్నేహానిదే ముఖ్యమైన పాత్ర. ఆదికావ్యమైన రామాయణానికి నాయకుడైన శ్రీరాముడు గుహుడు, విభీషణుడు, సుగ్రీవులతో స్నేహం చేసినట్లుగా చెబుతోంది. కృష్ణా కుచేలుర చెలిమి జగతికే ఆదర్శం. మహాభారతంలోని కర్ణ, దుర్యోధనుల చెలిమి ఒక అద్భుతం. దుర్యోధనునితో స్నేహం చేసిన కర్ణుడు నేస్తం కోసం ధర్మాన్నే ఎదిరించి చివరికి ప్రాణాలను కూడా వదిలాడు. స్నేహానికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచిపోయాడు. మొదల జూచిన కడు గొప్ప పిదప గురుచా, ఆది కొంచెము తరువాత నధిక మగుచు తనరు, దినపూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రీ. ఏనుగు లక్ష్మణకవి చెప్పిన ఈ పద్యం ప్రకారం చెడ్డవారితో స్నేహం ఉదయకాలపు నీడలాగా మొదట పెద్దదిగా ఉండి క్రమంగా తరిగిపోతుంది. మంచివారితో స్నేహం మిట్ట మధ్యాహ్నపు నీడల మొట్టమొదట చిన్నదిగా ఉండి క్రమక్రమంగా పెద్దదవుతుంది. నీడకు ప్రతీకగా స్నేహం గురించి చెప్పిన ఈ పద్యం కుజన సుజన స్నేహం తీరును గురించి చెబుతోంది. తులసీదాసు మంచి స్నేహాన్ని వెలుగుతున్న దీపంతో పోల్చాడు. చెడు స్నేహాన్ని కొడిగొడుతున్న దీపంతో పోల్చాడు. ఈ మధ్య కొన్ని స్నేహాలు తప్పుదారిన పడుతున్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు వారిని ఓ కంట కనిపెట్టి మంచి స్నేహం విలువను వారందరికీ తెలియజెప్పాలి. సద్గోష్ఠి సిరియునొసగును, సద్గోష్ఠియే కీర్తి బెంచు, సంతుష్టియునా సద్గోష్ఠియే యొనగూర్చును, సద్గోష్ఠియే పాపములను జరచు కుమారా. ఈ కుమార శతక పద్యం నుంచి మనం మంచి స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవచ్చు. సద్గోష్ఠి అంటే మంచివారితో చర్చించడం. ఈ మంచివారితో స్నేహం చేసి చర్చించడం వల్ల సంపదలు, కీర్తి, సంతృప్తి, వీటితో పాటుగా మన పాపాలను కూడా పోగొట్టే గుణం ఈ స్నేహంలో ఉంది. సజ్జనులతో స్నేహం చేసి వారితో చర్చించడం వల్ల చెడు పనులపై ఆసక్తి కూడా పోయి మంచి పనులపై ఆసక్తిని పెంచుతుంది. అందువల్ల మన మంచి మిత్రులే మన నిజమైన సంపద, కీర్తి. శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు 100 తక్కువే అన్నది వివేకానందుని ఉవాచ. నీ తప్పులను, నీ తెలివి తక్కువ పనులను నీ ముందుంచేవాడే నిజమైన స్నేహితుడని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నారు. మహాత్ములతో మైత్రి ఎంత గొప్పగా ఉంటుందో ఏనుగు లక్ష్మణకవి ఈ పద్యంలో చెబుతున్నారు. క్షీరము మున్ను నీటి కొసగెన్, స్వగుణంబులు దన్ను చేరుటన్, క్షీరము తప్తమౌటగని చిచ్చురికెన్ వెతచే జలంబు, దుర్వార సుహృద్విపత్తిగని వహ్ని చొరంజనే దుగ్ధమంతలో, నీరముగూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రి ఈ గతిన్, నిల్చు మహాత్ముల మైత్రి ఈ గతిన్. పాలల్లో నీళ్లు పోసిన తర్వాత ఏమి చేసినా ఆ పాలను నీరును వేరు చేయలేము. ఎన్ని నీళ్లు పాలలో కలిసినా అవి పాలే అవుతాయి. పాలు తన గుణాలన్నీ నీటికి ఇచ్చి పాలుగా మార్చివేసింది. పాలు వేడెక్కిపోతూ ఉంటే నీళ్లకు బాధ కలిగి ఆ నీరు ఆవిరి రూపంలో బయటకు పోగా చివరకు పాలే మిగులుతాయి.
ఆ పాలు నీళ్లు వెళ్ళిపోవడం చూసి తట్టుకోలేక పొంగిపోతాయి. అప్పుడు మళ్ళీ పైన నీళ్ళే జల్లుతారు. ఈ విధంగా స్నేహితులు పాలు నీళ్ళలా కలగలిసిపోవాలి. ఒకరి భావాలు మరొకరు పరస్పరం గౌరవించుకుంటూ సుఖదుఖాలను కలిసి పంచుకోవాలి. నిజమైన మిత్రునికి మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. స్నేహం అనేది మొగ్గలా ప్రారంభమై మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమే నా పెన్నిది అన్నట్లుగా స్నేహబంధాన్ని మనమందరం అపురూపంగా కాపాడుకోవాలి. స్వస్తి.